ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల మెరుగైనటువంటి దీటైనటువంటి ఆలోచనలు వస్తాయి, వాటిని అమలు చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. ఈ పంచమ స్థానం అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి స్థానం. పిల్లల యొక్క పుట్టుక, వాళ్ళ యొక్క పెరుగుదల, వాళ్ళ యొక్క యోగ్యత, చదువు, సంధ్య అన్నీ కూడాను ఈ పంచమ స్థానాన్ని అనుసరించే చెప్పాలి. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ధర్మం. ఈ జ్యోతిష్ శాస్త్ర సమస్త గ్రంథాల్లో కూడాను ఇదే విషయాన్ని మహర్షులంతా రాయటం జరిగింది. కనుక ఆ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు శుభగ్రహం మీ సంతానానికి ఎంతో మేలు చేస్తాడు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అసాధ్యమైన విషయాల్ని సుసాధ్యం చేసుకోగలుగుతారు. ఏమాత్రం అందులో సందేహం లేదు. అదేవిధంగా వచ్చేటువంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి. కొంతమందికి ఎప్పుడు చూసినా కానీ దిక్కుమాలిన ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు రావటం కూడా ఒక రకమైనటువంటి వరం. చక్కగా దైవ కార్యక్రమాలు చేసుకుంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా దూరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సంబంధం కలుపుకోవాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్టుగా బయటపడటం అనేది జరుగుతుంది. సరే, రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడు అన్నట్టుగా ఆ సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. బంధువుల్లో బంధుత్వం అనేది మరింత బలపడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి పనిలో కూడాను ఎక్కడ కూడా నీతి నిజాయితీ లోపించకుండా సక్రమంగా మీరు చేసుకోగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు కట్టినటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ బాగుందని చెప్పని అందరూ మెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అర్థాన్నంగా కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బిల్స్ ముందుగానే శాంక్షన్ అవుతాయి, ముందుగానే డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి. బ్రహ్మాండంగా పనిచేసినటువంటి మీకు మాత్రం కొంత ఆలస్యంగా చేతికి డబ్బులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే కష్టపడి నిర్మాణం చేసిన మీరు కమిషన్లు ఇచ్చుకోలేరని చెప్పని మీరు ముందుగానే చెబుతారు. దాని కారణం వల్ల మీ బిల్లు పాస్ అవటం అనేది లేట్ అవుతుంది. ఈ రకమైనటువంటి కలియుగంలో, లంచాల యుగంలో ఇవన్నీ మామూలే. వాటిని మనసుకు తీసుకొని మీరు బాధపడవద్దు. మీ ప్రవర్తన, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క ఉద్దేశాలు, మీ సిద్ధాంతాలు ఏవైతే క్వాలిటీగా ఉండాలని చెప్పి అనుకున్నారో ఆ రకమైనటువంటి వాటిల్లో రాజీ పడకుండా పయనించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంది. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. కీలక సమయంలో విదేశాల్లో ఉన్నటువంటి మిత్రవర్గం కానివ్వండి, బంధువర్గం కానివ్వండి సహాయపడటం అనేది జరుగుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఎవరికైతే ఉందో అది నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం కలిగిన వారు వేరొక చోట స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కుటుంబ విషయాలు కానీ, వృత్తిపరమైన విషయాలు కానీ బయట వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. వ్యక్తిగతమైన రహస్యాలు కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ గురువు పంచమ స్థానంలో ఉండి ఏకాదశాన్ని చూడటం వల్ల జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళని ఒక దారిలోకి మీరు తీసుకురాగలుగుతారు. వాళ్ళ యొక్క పురోగతి కూడా బాగానే ఉంటుంది. మీరు చేసినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది చక్కగా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క బాగోగులు కూడాను మీరు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటుపోతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారని వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహాలు, శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ వృషభ రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.